కాంగ్రెస్ మంత్రి జూపల్లి గారు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. మనిషి ఏమంటాడంటే ఈరోజు పొద్దున్న ఉదయాన్నే నేను నిరూపించకుంటే ఏది కేటీఆర్ గారు నిన్న చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క రైతు బంధు విషయంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు 73,000 కోట్ల రూపాయలు రైతులకు జమ అయ్యేటిది. కానీ ఇప్పుడు వచ్చేసరికి నిన్న భట్టి విక్రమార్క ప్లస్ రేవంత్ రెడ్డి చెప్పిన మాటల పరంగా చూసుకుంటే వాళ్ళు ఏదైతే 1,75,000 కోట్ల రూపాయలని రేవంత్ రెడ్డి 1,56,000 కోట్ల 496 కోట్ల రూపాయలని చెప్పేసి వీళ్ళు లెక్కలు తారుమారు మార్చిర్రు అనమాట. ఇదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతోటి ఈ అప్పుల్లో వీళ్ళు చెప్పినట్లనే చక్కగా లేదు, మేము సిద్ధం, ఈ యొక్క అప్పుల పైన ఈ రైతు భరోసా పైన తెలంగాణ అప్పుల మీద మేము చర్చించడానికి సిద్ధం. ఒకసారి ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరకు వస్తే నేను ప్రెస్ క్లబ్కి వచ్చే దమ్ము నాకు లేదని చెప్పి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది, నేను వస్తున్నా అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. దాని తగ్గట్టుగానే మంత్రి జూపల్లి గారు కూడా నేను రేపు వస్తా, బీఆర్ఎస్ భవన్కే వస్తా, వచ్చి లెక్కలు చర్చించుకుందాం, ఎంత ఏందో మనం ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి మంత్రి జూపల్లి గారు నేను నిరూపించుకోకుంటే రాజీనామా చేస్తా అంటాడు. ఇప్పుడు కేటీఆర్ దాకేందుకు ఆ ముచ్చట, నేనే ఇక్కడ తేల్చేస్తా. వీళ్ళు ఆడిన మాట ఈ రైతు బంధు విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, వీళ్ళు ఆడిన మాట నేనే వీడియోతో సహా రుజువు చూపిస్తా. మంత్రి జూపల్లి గారు ఎక్కడ రాజీనామా చేస్తారో మరి ఆయనే చెప్పాలా. ఒకసారి ఈ వీడియో వినుకునే ప్రయత్నం చేద్దాం. గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడేది లెక్క. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవి. ఆ పని చేయి, అది కేటీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా, నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్ కు రాజీనామా ఇస్తా. సూపర్ సార్, ఆ నిర్ణయం తీసుకోర్రి. మీతో పాటు ఆ రేవంత్ రెడ్డి కూడా తీసుకెళ్లి రాజీనామా చేపియర్రి. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న శని దరిద్రం అంతా ఒకటేసారి పోయిందనుకుని ప్రజలు అనుకుంటారు ఈ మధ్యలో. ఆయన ఇంకేమంటాడంటే ఇక వినండి. ఈ అప్పు గురించి చెప్పగలిగింది ఒక జాగా అచ్చుకోబడి అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచోళ్ళు కాదా అని తెలుసుకోవాలంటే వాళ్ళ ప్రెస్ మీట్లు ఒక్కసారి చూస్తే చాలు, వాళ్ళ మీటింగ్లు ఒక్కసారి వింటే చాలు. వాళ్ళ ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏందని చెప్పేసి పక్కడబందిగా అడ్డంగా దొరికిపోతారు వాళ్ళే. మనం ఏదో గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమన్నాడు, ఆ వీడియో రుజువు చేపిస్తే, ఆ లెక్క రుజువు చేపిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి గారు ప్లస్ భట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి అయిన భట్టి విక్రమార్క గారు, వీళ్ళిద్దరు మాట్లాడిన మాటల్లోనే అసలు లెక్క దొరికిపోయింది. ఇప్పుడు దీని గురించి విందాం. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టి. అర్థమైందా ఎంత డిఫరెన్స్ వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 1,75,000 కోట్ల రూపాయలు మేము రైతులకు ఖర్చు చేశామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ భట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారు, మేము 1,56,493 కోట్ల రూపాయలు మేము ప్రజలకు ఇచ్చామని చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి జూపల్లికి అర్థమయ్యేట్టుగా మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు లెక్కలేస్తే 30 నెలల 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారు. చూసారా మిత్రులారా, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడిన డ్రామా మనకైతే కనిపించింది. అయితే ఈ మాట బయటపడిన తర్వాత మంత్రి జూపల్లి గారు చెప్పాలిగా ఎక్కడ పోయి రాజీనామా చేస్తారు, ఏ ఏదో రాజీనామా చేద్దాం పెట్టండి. మీతో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకురండి, రాజీనామా చేసి మీ యొక్క పత్రాలని, మీ యొక్క రిసిగ్నేషన్ లెటర్ని తీసుకెళ్ళి నేను కూడా దగ్గరుండి స్పీకర్ గారికి అందించే కార్యక్రమం కూడా చేస్తా. ఏం లెక్కలు కావాలి మీకు? కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేసీఆర్ గారు చేసిన అప్పు 3 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి, ఈరోజు మీరు చేస్తున్న అప్పు ఎంత, 7 లక్షలు 8 లక్షల కోట్లు అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం మీద అభండాలు వేస్తూ ఉన్నారు. అందులోనూ రైతు బంధు ఇచ్చిన విషయం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు 1,75,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అంటాడు, 1,56,493 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇటు భట్టి విక్రమార్క అంటారు. ఈ సరిపోదా లెక్క? ఈ లెక్క సరిపోదా?
మరి మంత్రి జూపల్లి గారు మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఎక్కడ రాజీనామా చెప్పిద్దాం? మరి ఓరుగల్లు కోట దగ్గర పోదామా, లేకుంటే గోల్కొండ కోట దగ్గర పోదామా, లేకుంటే చౌమహల్ ప్యాలెస్ దగ్గరికి పోదామా, లేకుంటే ప్రసిద్ధిగాంచిన తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు చరిత్ర గడ్డ మీదకి వచ్చి రాజీనామా చేస్తారా? యారు చేస్తారా? సవాల్ ఇచ్చిరండి. ఇదే మీరు మొదలు 6 గ్యారెంట్లు ఇచ్చిర్రా లేదా? మేము 6 గ్యారెంట్లు ఇవ్వకపోయి ఉంటే మేము రాజీనామా చేస్తాం. మీరు 6 గ్యారెంట్లు ఇవ్వలేదు కదా 100 రోజులు. రాజీనామా చేయరు వరుసపట్టి అందరూ. మీతో ఏం లాభం చెప్పరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? ఏమైనా లాభమా? ఈరోజు మీకు బంగ్లాలు బొక్క, మీ కార్లు బొక్క, దాంట్లో డీజిల్ బొక్క, మీకు పెంచిపోస్తున్న మా యొక్క రక్తం నుంచి వసూలు చేస్తున్న పన్నులు మీకు ఈరోజు రాజభోగాలు అనుభవించడం బొక్క. మిమ్మల్ని ఉంచుడే దండగా. అసలు మిమ్మల్ని ఉంచుడే దండగా. కేసీఆర్ అయినా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసిరు కానీ, సంక్షేమ పథకాలు అందించిండు కానీ, మీరు మాట్లాడితే కేసీఆర్ ఇంకెన్ని రోజులు వాళ్ళ వెనకాల పడతారు? అంటే మీకు దమ్ము సరిపోవడలేదా? బలం లేదా? అంత ధైర్యం లేదా ఎదుర్కొన్నాడు? అందుకనే అంటున్నా, మీకు దమ్ముంటే నిజంగా రాజీనామా చేయుర్రి. అందరు కలిసి రాజీనామా చేయుర్రి. 420 హామీల విషయం పైన రాజీనామా చేయుర్రి. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినందుకు రాజీనామా చేయుర్రి. తెలంగాణ మొత్తం దివాలా తీసినందుకు రాజీనామా చేయుర్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు హింసిస్తున్నందుకు ఈరోజు మీరు రాజీనామా చేయుర్రి. చేసేసి తూర్పు తిరిగి దండం పెట్టి వెళ్ళిపోర్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటేసారిగా గోదావరి పుష్కరాలకు వెళ్ళి నెత్తి మీద నీళ్లు చల్లుకొని తూర్పు తిరిగి దండం పెట్టేసి ఇంటికి వస్తారు. మా దరిద్రం మొత్తం పోయిందని చెప్పేసి మీరు రాజీనామా చేసి పోర్రి సార్. దాని మించి మరొకటి ఏం లేదు ప్రజలు కోరుకునేది.